నమస్తే అండి, నేను మీ డాక్టర్ శశాంక్, శ్రీ లలిత ఆర్థోకేర్ నెల్లూరు. సో లాస్ట్ టైం మనం ఏవియన్ గురించి, అది ఏ ఏజ్ లో వస్తుంది, దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అనేది తెలుసుకున్నాం. సో ఇప్పుడు ట్రీట్మెంట్ వైజ్ కి వస్తే, ఒకటి నాన్ ఆపరేటివ్ మేనేజ్మెంట్ అంటే మెడిసిన్స్ ఇస్తారు ఫస్ట్ ఇనిషియల్ గా. దానికి పెయిన్ కి సంబంధించి, ఎముక బలపరిచేదానికి, రక్త ప్రసరణ పెంచేదానికి మనం మందులు స్టార్ట్ చేస్తాం. ఈ మందులు వాడుతూ ఉండాలి కంటిన్యూస్ గా. తర్వాత ఒకవేళ వెయిట్ ఎక్కువ ఉంటే వెయిట్ తగ్గించుకోవడం, తర్వాత హిప్ చుట్టూ ఉండే మజిల్స్ ని బలపరచుకోవడం, అది చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఇవి చేయడం వల్ల మీకు హిప్ మీద ప్రెషర్ తగ్గుద్ది. సో ఎక్కువ కాలం మనం జాయింట్ పాడైపోకుండా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత అందరికీ మోస్ట్లీ 95% ఆఫ్ ద పేషెంట్స్ కి మనము హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ అనేది ఫైనల్ గా చేయాల్సి వస్తుందండి. అంటే ఎందుకంటే అది ఎంత మనం చేసినా సరే అల్టిమేట్ గా జాయింట్ అనేది పాడవుతుంది. సో హిప్ రిప్లేస్మెంట్ కాకుండా కోర్ డికంప్రెషన్ అనే ప్రొసీజర్ కూడా చేసుకోవచ్చండి. అది మామూలుగా చిన్న ప్రొసీజరే. మనం బయట నుంచే హిప్ లోకి హోల్ చేస్తాం. హోల్ చేసి దాంట్లోకి బోన్ బలపరిచే విధంగా ఇంజెక్షన్స్ అయి చేస్తాం. ఇది చాలా మందికి కొన్ని సంవత్సరాలు బాగానే, ఒక 5-6 సంవత్సరాల దాకా చాలా మందికి బాగానే రిజల్ట్ చూపిస్తుంది. కానీ అల్టిమేట్ గా మక్కి మార్పిడి ఆపరేషన్ అనేది మనకి పడుతుందండి. ఇది మనం పోస్ట్ పోన్ చేసుకోవడం, వాయిదా వేసుకోవడానికి ఆపరేషన్ ని, అంతేగాని ఇది చేయడం వల్ల పూర్తిగా నయమైపోతుంది అనేది కాదు. హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ అనేది చేయించుకోవాల్సి వస్తుంది. అది ఎందుకంటే ఎక్కువ మంది తక్కువ ఏజ్ వాళ్ళు ఉంటారు కాబట్టి, వాళ్ళకి పని చేసుకునే డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి హిప్ రిప్లేస్మెంట్ చేసుకోవడమే అల్టిమేట్ గా మంచి ఆపరేషన్ అండి వాళ్ళకి.